హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ వీడియో పెట్టాను కదా! దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. బస్సులో ఉన్నాము. కందుకూరు ఎళ్తున్నాము. మా అన్న వాళ్ళ బాబు అన్నప్రాసన ఉంది కదా! నా మేనల్లుడిది. దానికోసం అయితే కందుకూరు అయితే వచ్చేసాము. సో, పూర్వి అయితే కొంచెం బాగా సిక్ అయ్యి ఉంది. స్టొమక్ పెయిన్ మార్నింగ్‌కి అయితే కొంచెం సెట్ అయింది. కాకపోతే పూర్తిగా కాదు. కొంచెం టెంపరేచర్ కూడా ఉందన్నమాట. నాకైతే ఏం అర్థం కాలేదు. అయోమయంగా ఉంది. సో, కానీ కొంచెం బెటర్ నైట్ ముందు రోజుతో పోల్చుకుంటే, నైట్‌తో పోల్చుకుంటే కొంచెం డే టైము కొంచెం ఫ్రీ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా కందుకూరైతే రాలేదు. ఎప్పుడొస్తదా అని చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే పాపకు ఒకసారి టెంపరేచర్ చూస్తున్నాను ఎంతుందా అని. ఒళ్ళైతే నార్మల్‌గా ఉంది. కాకపోతే లో ఫీవర్ ఉందనమాట. సో, ఇక్కడ టెంపరేచర్ చూస్తున్నాం. 99.5 అయితే ఉంది. సో, ఫీవర్ అయితే ఇంకా లోపలుంది. అప్ అండ్ డౌన్‌గా ఉంది. కాసేపు వస్తుంది, కాసేపు పోతుందనమాట. సో, ఫస్ట్ ఇంటికెళ్ళేసి ఆమెకు బ్రష్ చేపించి, టిఫిన్ తినిపిచ్చి, ఆ తర్వాత మెడిసిన్ ఏశాను. ఇంకా కందుకూరు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్. ఇది నా స్కూల్ అనమాట. నా చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. సెకండ్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకి. సో, ఇవన్నీ నా పిల్లలకి చెప్తూ ఉంటాను. ఇది నా చిన్నప్పటి స్కూల్ అని చెప్పి. దాని పక్కనే కాలేజెస్ అయి ఉన్నాయన్నమాట. సో, ఇదే మా కందుకూరు అయితే వచ్చేసాము. ఇలా బస్సులో వచ్చినప్పుడు ఈ రూట్లు టచ్ అవుతాయన్నమాట. నార్మల్‌గా మేము కార్‌లో వెళ్ళే పనైతే ఈ రూట్ మీద వెళ్ళము. సో, ఇంకో షార్ట్‌కట్ రూట్ ఉంది. అది డైరెక్ట్ కావలి దగ్గరలో కావలి టచ్ అవుతది. సో, దానికి దీనికి ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తదని మేము ఎక్కువ ఆ రూట్‌కే వెళ్తాము. అండ్ ఇంకా బస్ దిగేసాము. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. రవి అయితే నడుచుకుంటూ వస్తున్నాడు. అండ్ మేమైతే ఆటోలో వచ్చేసాం. దగ్గరే బస్ దిగిన దగ్గరికి మా ఇంటికి చాలా దగ్గరనమాట. సో, లగేజ్ ఉంది కాబట్టి ఆటోలో వెళ్తున్నాము. అండ్ ఇంకా నాన్న ఇంకా అన్నప్రాసన పనులుంటాయి గదా! సో, ఆ పనులైతే చూసుకుంటున్నాడు. అండ్ ఈయనొచ్చేసి నేను నడుచుకొని వస్తాను అని చెప్పి మమ్మల్ని అయితే ఆటో ఎక్కిచ్చేసాడు. ఇంటికైతే వచ్చేసాము. టిఫిన్ తినేసి మంచిగా రెడీ అయ్యేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామనమాట కొత్తింటి కాడికి. సో, అమ్మోళ్ళందరూ వెళ్ళిపోయారు. అండ్ మా పూర్వి కూడా వెళ్ళిపోయింది. నాదే లేట్. సో, పిల్లలకి పెట్టేసి రెడీ అయ్యేటప్పటికి ఈ టైం అయింది. అందులో కరెంటు కూడా లేదనమాట. సో, ఏసీ ఏసుకుందామన్నా కరెంటు కూడా లేదు. ఫాస్ట్‌గా రెడీ అయ్యేసి స్టార్ట్ అయ్యాను. అండ్ వెళ్ళే దారిలో ట్రెండ్స్ ఉంటే ఇక్కడ డ్రెస్ అయితే తీసుకుందామని వచ్చాను. ముందు తీసుకోలేదనమాట డ్రెస్. సో, ఇంకా తీసుకోవడానికి ఆగాము. లైట్‌గా వర్షం పడుతూ ఉంది. ఫాస్ట్‌గా ఏదో ఒకటి అని సెలెక్ట్ చేసేసుకున్నా. అండ్ అంటే నేను అసలు వస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలా. 0% అనమాట. 0 అంటే 0 అసలు రాదలుచుకోలేదు. స్ఫూర్తికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక ఎగ్జామ్ డుమ్మా అనమాట. అండ్ పూర్వీకి ఫీవరు. సో, ఈయనొక్కడే వెళ్తాడు అనుకున్నా. లాస్ట్ మినిట్‌లో మేము గూడా స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ అన్నప్రాసన అయితే చాలా జరిగింది. సో, ఏం డ్రెస్సులు చూసినా కూడా నాకేం అర్థం గాలేదు. నాకంత కలెక్షన్ కూడా అంతేం నచ్చలేదు. సో, ఇక్కడైతే ఇవి తీసుకున్నాను. 3 టీ షర్ట్స్ వచ్చేవి. అలానే దానికి సెట్ 3 ప్యాంట్లు. ఇవి తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామనమాట. సారీ, రిటర్న్ కాదు. ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, నేనైతే ఇలా సింపుల్‌గా రెడీ అయ్యాననమాట ఫంక్షన్‌కి. నాకు చాలా ఇష్టమైన చీర ఈ రెడ్ కలర్ శారీ, బెనారసీ శారీ. కొంచెం వెయిట్ ఉంటుంది. అయినా చాలా కంఫర్ట్‌గా ఉంటది. చాలా ఇష్టపడి కొన్నాను. సో, బెనారసీ అంటే కొంచెం వెయిట్‌గానే ఉంటుంది గదా శారీ. సో, కంఫర్టబుల్‌గా చాలా బావుంటది. అండ్ ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంటికి. ఇదొచ్చేసి ప్రణవి చిల్డ్రన్స్ హాస్పిటల్. చూస్తారు. అండ్ మా పూర్వీనికి ఇక్కడే అనమాట చూయించేది. వ్యాక్సినేషన్స్‌కి వాటికి ఈ హాస్పిటల్‌కే తీసుకొస్తాము. అండ్ ఇక్కడ నిమ్మకాయ సోడా బండనమాట. చాలా బాగా వేస్తారు. సో, మా ఫేవరెట్. వెళ్ళినప్పుడల్లా ఇక్కడ నిమ్మకాయ సోడా ఖచ్చితంగా తాగాల్సిందే. ఇవన్నీ మెమోరీస్ అనమాట. ఇంతకుముందు మేము కందుకూరులో ఉన్నప్పుడు ఎక్కువ డైలీ అక్కడే తాగుతూ ఉండేవాళ్ళమి సోడా. సో, ఇదొచ్చేసి సాయిబాబా టెంపుల్. ఇవన్నీ చూసుకుంటూ మైండ్‌లో రీలోడ్ చేసుకుంటూ వెళ్తున్నాము బండి మీద. పూర్వి ముందే ఎళ్ళిపోయింది. నేను, స్ఫూర్తి అండ్ మా హస్బెండ్ ముగ్గురమైతే వెళ్తున్నాము. నాకు చాలా చిన్న ఆనందాలే నాకు చాలా హ్యాపీ ఇస్తది. చిన్న మెమోరీస్ అవన్నీ చాలా గుర్తొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడైతే ఇంటికాడకైతే వచ్చేసాము. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ ఇలా చేశారనమాట సింపుల్‌గా. డెకరేషన్ అయితే ఇలా ఉంది. చుట్టూ బెలూన్స్ పెట్టేశారు మల్టీ కలర్స్‌తో. అండ్ కృష్ణుడికి అన్నం పెడుతున్నట్టు పర్ఫెక్ట్‌గా అన్నప్రాసనకి బాగా సెట్ అయ్యేలాగా డెకరేట్ చేశారు సింపుల్‌గా. అండ్ ఫ్లవర్స్ పెట్టారు.
ఈ పిల్లలు ఉండనివ్వరు గదా! వాళ్ళని అలా కట్ చేశారనమాట. ఆ ఫ్లవర్స్‌ని కొంచెం దారికి వదిలారు. ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ గిఫ్ట్‌లు ప్యాక్ చేస్తున్నారనమాట. రిటర్న్ గిఫ్ట్‌లొచ్చేసి బాక్సులిచ్చారు. సో, అవి ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు. మా నాన్న అండ్ మా కజిన్స్ ఇద్దరు. ఇలా ముందే గిఫ్ట్‌లు ప్యాక్ చేసి పెట్టుకుంటే లాస్ట్ మినిట్‌కి హడావిడి లేకుండా ఉంటుందనమాట. భోజనాలు తిని ఎళ్ళే వాళ్ళు వెళ్తారు కదా! సో, వాళ్ళకి వెంటనే ఇచ్చేయచ్చు. వీళ్ళ ముగ్గురు డ్యూటీ ఇదనమాట. సో, అప్పటికింకా ఫంక్షన్ ఏం స్టార్ట్ అవ్వలేదు. అన్నీ రెడీ చేసి పెడుతున్నారనమాట. సో, ఇక్కడైతే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మా నాన్న, పిల్లలు ఇద్దరు ఈడ కూర్చున్నారు. పాపం పూర్వి నిజంగా చాలా నీరసంగా ఉంది. కానీ బానే ఆడతా ఉంది. ఇక్కడైతే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోజనాల దగ్గరకైతే వచ్చేసాము. అండ్ ఫంక్షన్ వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు. సో, ఇదొచ్చేసి లంచ్ ఐటెమ్స్ అనమాట. భోజనాల మధ్యలో వెళ్ళి వీడియో అయితే షూట్ చేశాను. పొంగలి అంటే ఇంట్లో పెడతారు కదా! నైవేద్యంగా పొంగలి అండ్ బ్రెడ్ హల్వా, వడ, బజ్జీ అండ్ వడియాలు, పలావ్, గోంగూర పచ్చడి, దాంట్లోకి రైతా, ఇదొచ్చేసి పప్పు, ఒక ఫ్రై అండ్ పొటాటో ఫ్రై, గ్రేవీ కర్రీ లాగా తాలింపు అండ్ మామిడికాయ పచ్చడి, వైట్ రైస్, సాంబార్, రసము అండ్ సాంబార్, నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు, పెరుగు. సో, ఫుడ్ అయితే చాలా బావుంటుంది. మేము ఏ ఫంక్షన్‌కైనా వాళ్ళ దగ్గరే ఆర్డర్ ఇస్తాము. ఇంకా నేను ఫుడ్ పెట్టుకొని లోపలికొచ్చి అయితే తింటున్నా. అప్పటికి టైం వచ్చేసి 2:30 అలా అయింది. 2:30, 3 అలా అవుతుంది. పిల్లల పాటికి పిల్లలు ఆడుతున్నారు. మా స్ఫూర్తి ఎటు పోయిందో అసలు అడ్రెస్సే లేదు. అండ్ పూర్వి సమ్ము వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. తను నా మేనకోడలు, మా అన్న కూతురు అండ్ ఈమె నా కూతురు. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకోవటం అంటే కొట్టుకోవటం, ఏడుపులు ఎక్కువ. మా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక న్యాప్ తీసుకొని ఇంకా అలా బయటకైతే వచ్చాము. చిన్న షాపింగ్ ఉంది. శారీస్ తీసుకుందాము అని. అండ్ మా పూర్వి అయితే ఇంక నా వెంట ఉండాల్సిందే. వదిలిపెట్టి అసలు ఉండదు. నేను ఎక్కడికెళ్తుంటే అక్కడ నా వెంట తీసుకొని రావాల్సిందే. సో, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యేసి బజార్‌కైతే వచ్చేసాము. టైం అప్పటికి 5 అయిందనమాట. వర్షం పడేలాగా ఉంది క్లైమేట్. చాలా ఉక్కగా ఉంది. హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది ఎండ లేకపోయినా. సో, ఇక్కడైతే షాపింగ్‌కెళ్తున్నాము. ఇంకా మోస్ట్‌లీ మా షాపింగ్ అంటే ఎప్పుడొచ్చినా నేను ఈ బజార్‌లోనే ఉంటుందనమాట. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరే. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. నడుచుకుంటూ వచ్చేయొచ్చు ఒకరితో పని లేకుండా. అండ్ ఫ్యాన్సీ షాప్‌కెళ్ళాలన్నా, డ్రెస్సుల షాప్‌కెళ్ళాలన్నా మోస్ట్‌లీ అంతా ఈ బజార్‌లోనే అయిపోతది నాకు. సో, ఇక్కడైతే షాప్‌కొచ్చేసాము. శారీస్ చూపిస్తున్నాము. ఏమైనా లేటెస్ట్ కలెక్షన్ ఉంటే చూపియమంటున్నా. సో, ఈ శారీ కలర్ చాలా బాగుంది కదా! చాలా బ్రైట్‌గా మిర్చి కలర్ అనమాట. పండు మిర్చి కలర్. సో, మార్నింగ్ కట్టుకున్నాను కదా నేను శారీ. సో, సేమ్ అదే కలరు. అలానే ఉంది కొంచెం కాంబినేషన్. సో, ఇన్ని శారీస్ ఏసారు గానీ నాకైతే ఏం నచ్చలా. ఈ బ్లూ కలర్ శారీ బాగుంది అండ్ పింక్ కలర్ శారీ బాగుంది. ఆ పింక్ కలర్ శారీ అయితే మా అమ్మ తీసుకుంది. అండ్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. గ్రీన్ కలర్ నా దగ్గర లేదు అసలు ఒక్క శారీ కూడా. సో, ఇది ఓపెన్ చేయమన్నాను. ఆ శారీ కలర్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఉంది కానీ పళ్ళు నచ్చలేదు నాకు. పళ్ళు చూడంగానే ఇంకా పక్కన పెట్టేశాను వద్దు అని చెప్పి. సో, ఈసారి కుదిరినప్పుడు గ్రీన్ కలర్ పట్టు శారీ తీసుకోవాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. కాకపోతే దొరకలేదు గ్రీన్ కలర్. అండ్ ఇవన్నమాట. నాకైతే పెద్ద కలెక్షన్ ఏం నచ్చలేదు. అండ్ ఇంకా పూర్వి అయితే షాపింగ్ చేసేటప్పుడే నిద్రపోయింది. అండ్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత మెడిసిన్ అయితే వేస్తున్నాను. సో, మెడిసిన్ వేయటానికి చాలా కష్టం. సో, యాంటీబయాటిక్ అయితే ఇచ్చారు డాక్టర్. సో, ఆ మెడిసిన్ అయితే వేస్తున్నా. ఒక పక్క ఈయన, ఒక పక్క నేను ఇద్దరము కుస్తీ బట్టి ఆమె చేత మెడిసిన్ అయితే ఏపిచ్చాము. అస్సలు మాటినదు. ఎంత ఇది చేస్తదంటే యాంటీబయాటిక్ ఏసుకోవాలంటే ఆమె ఇష్టంగా తాగేది ఒక కోలికేడ్ కడుపు నొప్పి మందు అదొక్కటే ఇష్టంగా తాగుద్ది. ఇంకే మందు ఇష్టంగా తాగదు. కొన్ని సార్లు ఇలా పిల్లలకి మందులెయ్యాలంటే నాకింక చుక్కలే. ఖచ్చితంగా ఈయన పక్కనే ఉండాలి. పక్కనుంటే కొంచెం ఆ భయంతో అప్పుడు తాగుద్ది. లేకపోతే అస్సలు తాగదు. నాకసలు మాటినదనమాట ఈ మెడిసిన్ విషయంలో. సో, చిన్నగా అయితే తాపిచ్చేశాను. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ రోజు మా కజిన్ వాళ్ళ కొడుకుది బర్త్‌డే అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో, కేక్ కటింగ్ అయిపోయింది. ముందైతే పెద్ద ఎక్కువ ఏం షూట్ చేయలా. పిల్లలైతే బాగా డాన్స్ చేశారు. బాగా ఎగిరారు. మంచిగా ఎంజాయ్ చేశారు. పూర్వికి కూడా ఫీవర్ తగ్గింది. బాగా ఎంజాయ్ చేసింది. సో, పిల్లలందరూ బాగా డాన్స్ చేస్తూ ఉన్నారు. సో, ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు కానీ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది స్నాప్ అని ఒకటి ఇది ఉంటుంది కదా! సో, దాంట్లో వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో, మొత్తం డెకరేషన్ మొత్తం వాళ్ళే అనమాట. ఒక 2 అవర్స్ అన్‌లిమిటెడ్. మనం ఎంతైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎంతైనా అరుచుకోవచ్చు.
సో బాగా జరిగింది వాడి బర్త్డే. అండ్ ఇది వచ్చేసి పైనుంచి మా కందుకూరు పామూరు రోడ్డు వ్యూ అనమాట. సో నాన్న కింద వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్.